ఏడుకొండల వెంకన్నస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చెప్పడం, ఈ విషయంపై సిట్తో పాటు సిఐడి దర్యాప్తు చేయడం. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఈ విషయంపై న్యాయస్థానం కూడా క్లియర్ చిట్ ఇవ్వడం. 2 ఏళ్ల అనంతరం ఇచ్చినటువంటి క్లియర్ చిట్ని రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు కవ్వింపు చర్యలకు పాల్పడమే కాకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు, ఈ పరిణామాలని పరిగణన తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవైతే తప్పుడు ప్రచారాలని సోషల్ మీడియా కానీ ఫ్లెక్సీల ద్వారా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైన, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిపై కూడాను ఈరోజు కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు. అసలు ఈరోజు ఈ ఫిర్యాదు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. గత 3 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారు. మీడియా మిత్రులు మీరు కూడా గమనిస్తున్నారు. ఈ రోజున శ్రీవారి లడ్డు, శ్రీవారి మహాప్రసాదాన్ని కూడా రాజకీయాల్లోకి రాగినటువంటి దౌర్భాగ్యులు ఈ కూటమి నేతలు. ఈ రోజున ఒక పక్కన సిబిఐ, ఒక పక్కన సిట్, ఒక పక్కన సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎటువంటి జంతు కొవ్వు శ్రీవారి ప్రసాదంలో లేదు, ఎటువంటి యానిమల్ ఫ్యాట్ శ్రీవారి ప్రసాదంలో లేదు, ఎటువంటి కల్తీ శ్రీవారి ప్రసాదంలో లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. 3 కూడా సుప్రీంకోర్టు, సిట్, సిబిఐ. ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఎంతగా దిగజారిపోయారంటే, తీర్పు రాకముందు మీడియా మేనేజ్మెంట్ చేసి అవాక్కులు చవాక్కులు, ఉన్నవి లేనివి సృష్టించి, కల్పితాలు సృష్టించి, ఒక పక్కన హిందువుల్లో, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి దుష్ప్రచారానికి పాల్పడ్డారు. చివరికి న్యాయమే గెలిచింది. తీర్పు అనుకూలంగా వచ్చింది. ఎటువంటి రసాయనాలు, ఎటువంటి కొవ్వు, ఎటువంటి యానిమల్ ఫ్యాట్ ఇసుమంత కూడా కలపలేదని తీర్పు చెప్పింది సిబిఐ, సుప్రీంకోర్టు, సిట్. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కూటమి నేతలు ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ ప్రజల్లో, మళ్ళీ హిందువుల్లో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఈ కూటమి నేతలకు తగిన బుద్ధి చెబుతాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పటికైనా చివరికి గెలిచేది న్యాయం, ధర్మం. ఈ రోజున న్యాయం, ధర్మం ఉంది కాబట్టే ఈరోజు తీర్పు అనుకూలంగా వచ్చింది. మీకు మీడియా ఉంది, ఈ పచ్చ చొక్కా నేతలకు, ఈ కూటమి నేతలకు మీడియా ఉంది, కానీ ధర్మం మా వైపు ఉంది. ఈ రోజున నిన్న మీరు అంబటి రాంబాబు గారి ఇష్యూ చూశారు. టీడీపీ మహిళా నేత, ఇప్పుడే నేను ఎంక్వైరీ చేస్తే ఆవిడ పేరు వందనాదేవి గారు. ఆవిడ గ్రంథాలయం చైర్మన్. ఆ టీడీపీ మహిళా నేత వందనాదేవి గారు అంబటి రాంబాబు గారి మీద దాడికి ప్రయత్నించారు. జెండా పట్టుకొని, ఫ్లెక్సీ పట్టుకొని, అన్పార్లమెంటరీ వర్డ్స్, బూతులు ఆ మహిళా నేత మాట్లాడిన తరువాత, ఆ మహిళా నేత ప్రేరేపించడం వల్లే, ఆ మహిళా నేత రెచ్చగొట్టడం వలనే అంబటి రాంబాబు గారు మాట్లాడవలసి వచ్చింది. సహజంగా మనం మనుషులం, మనమేం పైనుంచి రాలేదు, మనం మనుషులం. సహజంగా రెచ్చగొట్టిన తర్వాత, ప్రేరేపించిన తర్వాత డెఫినెట్గా మనం కూడా రియాక్ట్ అవుతాం. అందులో భాగంగానే అంబటి రాంబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. కానీ ఆయన అన్నిది మీరు వీడియో క్లిప్పింగ్స్ చూడండి, మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు వీడియో క్లిప్పింగ్స్ చూడండి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి తిట్టలేదు. మీరు గమనించండి, ఒకసారి వీడియో క్లిప్పింగ్స్ అన్ని మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు గారిని ఆయన తిట్టలేదు. ఎవరైతే ఆ మహిళా నేత బూతులు తిట్టిందో అంబటి రాంబాబు గారికి, ఆవిడ మీద ఆయన రియాక్ట్ అయ్యాడు. సహజంగా రియాక్ట్ అవుతారు కదా, మనందరం కూడా రియాక్ట్ అవుతాం కదా.
అందులో భాగంగానే ఆయన రియాక్ట్ అయినందుకు ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని కారు బద్దలగొట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఇబ్బంది పెట్టి దాడులు చేసి అద్దాలు పగలగొట్టి అలజడి సృష్టించి చివరికి అంబటి రాంబాబు గారిని ఈ రోజున అరెస్ట్ చేశారు అకారణంగా. ఒక పక్కన జోగి రమేష్ గారి ఇంటి మీద ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఆడవాళ్ళని బెదిరించి చివరికి జోగి రమేష్ గారి ఇంటిని కూడా తగలబెట్టారు. మీరు ఆ వీడియో విజువల్స్ చూశారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ప్రస్తుతం మీరైతే క్లియర్ చిట్ ఇచ్చాయి దర్యాప్తు సంస్థలు, అదేవిధంగా సుప్రీంకోర్టులో క్లియర్ చిట్, కానీ అక్కడ కూడాను లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇచ్చినటువంటి తీర్పులో కెమికల్స్ వినియోగంలో లేటెస్ట్ టెక్నాలజీతో దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఉందంటే ఇంకా అక్కడ ఫుల్ స్టాప్ ఇంక రాలేదు. కామా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా కల్తీ నెయ్యి వాడలేదన్న సంబరాల్లో మీరున్నారు. కానీ ఆ దర్యాప్తు సంస్థల నివేదిక మాత్రం ఇంకా ఇది మళ్ళీ మొదలెట్టే పరిస్థితులు కనిపిస్తుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వైసీపీ పార్టీ ఈ రోజున మాకు తీర్పు అనుకూలంగా వచ్చిందని మేము సంబరాలు చేసుకోవటం లేదు. మీరందరూ గమనించాలి, మేము సంబరాలు చేసుకోవటం లేదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాలూకా అరాచకాలు, కూటమి ప్రభుత్వం తాలూకా మీడియా మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మేము ప్రజల ముందు బయట పెడుతున్నాం. మొన్న కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి రాష్ట్రం అంతటా ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు 174 నియోజకవర్గంలో ప్రతి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మరి సిబిఐ, సిట్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, నివేదికలు ప్రజల ముందు ఉంచామే తప్ప మేమేమి సంబరాలు చేసుకోవటం లేదు. అంత చేస్తున్నా కూడా ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అందులో కల్తీ నెయ్యి వినియోగం జరిగింది అని మళ్ళీ ఆయన మాట్లాడడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడమా, లేకపోతే జరుగుతున్న అలజడిలో మళ్ళీ ఆర్జ్యం పోసే పరిణామాలు తీసుకోవచ్చా ఆయన వ్యాఖ్యలు? జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి ఆయన అమ్ముడుపోయాడు. తెలుగుదేశం పార్టీ ఎలాగ ఆడిస్తే, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఎలాగ ఆడిస్తే పవన్ కళ్యాణ్ గారు అలాగ ఆడుతున్నారు. అంటే ఒక్క మాట మీకు చెప్పాలంటే కోతి సాయిబు ఈ కథ మీ అందరికీ తెలుసు. కోతి ఎలా గెంతుతుంది, సాయిబు ఎలాగ ఆడిస్తాడనేది మనందరం కూడా చూసాం. ఈ రోజున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి, అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కూటమి పార్టీ పరిస్థితి అలా ఉంది. అలా అనుకోవచ్చా, లేకపోతే దర్యాప్తు సంస్థల తాలూకా నివేదికలు తప్పు, సుప్రీంకోర్టు తాలూకా తీర్పు తప్పు అన్నటువంటి పోకడలో ఉన్నారు? ఇప్పుడు మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. దేశంలోనే సుప్రీంకోర్టుకు మించినటువంటి కోర్టు ఏమైనా ఉందా అండి? చెప్పండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సుప్రీంకోర్టుకే వెళ్తారు కదా. ఒకవేళ హైకోర్టులో న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తారు? ఎవరైనా పేదవాడి దగ్గర నుంచి, సామాన్యుడి దగ్గర నుంచి, మధ్యతరగతి కుటుంబ సభ్యుడి దగ్గర నుంచి, డబ్బున్న వాడి దగ్గర నుంచి, కార్పొరేట్ సర్కిల్స్ ఎవరైనా కూడా న్యాయస్థానాలకే వెళ్తారు కదా. అటువంటి న్యాయస్థానమే ఎటువంటి ఫ్యాటు లేదు, ఎటువంటి కల్తీ లేదని తీర్పు చెప్తే మీకు మరి ఆ తీర్పు మీద మీకు నమ్మకం లేదా? అంటే మీకు సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం లేదా? ఒక పక్కన సిబిఐ, కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది. మరి బీజేపీ సర్కార్ ఉన్నప్పటికీ ఇక్కడ కూటమిగా మీరందరూ ఉన్నారు. మీరందరూ కూటమిగా ఉన్నప్పటికీ, కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నప్పటికీ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటండి? ఎందుకంటే నిజం ధర్మం, యానిమల్ ఫ్యాట్ లేదు. ఇంత తీర్పిచ్చినప్పటికీ, అలాగే సిట్ కూడా ఎటువంటి యానిమల్ ఫ్యాట్, ఎటువంటి కొవ్వు లేదని నివేదిక ఇచ్చినప్పటికీ మీరు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి, ఇంకా మీరు దొంగ బ్యానర్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వెనక మీ ఆంతర్యం ఏంటి? చెప్పండి. దయచేసి మీ అందరికీ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ కూటమి నాయకులకి నేను కోరుకుంటుంది ఒకటే, దయచేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దయచేసి మీరు రాజకీయాల్లోకి లాగకండి. హిందువుల మనోభావాల్ని దెబ్బతీయకండి. రాజకీయాలు శాశ్వతం కాదు. శ్రీవారిని దయచేసి మీరు రోడ్డు మీదకి లాగకండి. ఇప్పటికే మీరు శ్రీవారిని రోడ్డు మీదకి లాగారు, శ్రీవారిని మీరు మీడియాలోకి లాగారు, కానీ న్యాయం, చట్టం గెలిచింది. నేను ప్రవచనకర్తలకు కూడా ఒకటే మాట చెప్తున్నాను, అయ్యా ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి. మాకు మీడియా లేదు, మాకు పత్రికలు లేవు, మాకు మీడియా మేనేజ్మెంట్ తెలియదు. అందుకే మేము
రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, సిట్ ఇచ్చినటువంటి నివేదిక, సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతున్నాం. మేమేం సంబరాలు చేసుకోవటం లేదు. ప్రస్తుతం ఏదైతే కల్తీ నెయ్యి వినియోగంపై మాత్రం అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలు, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగానే ప్రజల్లో వాస్తవాలు తీసుకెళ్లేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఏదైతే మాకు సంబంధించిన నాయకులు అరెస్టులు చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను రాష్ట్రంలో ఏడుకొండల వెంకట స్వామిని మాత్రం రాజకీయంగా వినియోగించుకుంటే ఈ విషయంలో న్యాయం ధర్మం మాత్రం గెలిచి తీరితే అనడానికి మాత్రం ఈ తీర్పు నివేదికలు మాత్రం ఎంతకన్నా దోహదపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదేవిధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం ఈరోజు అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఈ విషయం మరి పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారా అనే విషయం వెయిట్ చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store